నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్. ధనుర్మాసంలో అమ్మను శరణాగతి చేయడం ప్రయోజనకరం. శరణాగతి గోష్ఠి వ్రత పూజల్లో అనుగ్రహ భాషణ చేసిన అష్టాక్షరి జిఎస్ స్వామి. విభిన్నమైన సమస్యలు ప్రజా దర్బార్ దృష్టికి వచ్చాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. సామాజిక సమస్యలైనా వ్యక్తిగత సమస్యలైనా ప్రజా దర్బార్ ద్వారా పరిష్కారమవుతాయన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఏర్పడిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం అన్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార దిశగా నిర్వహించిన ప్రజా దర్బార్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చిన అర్జీల వివరాలను వెల్లడించారు. గ్రీవెన్స్కు విభిన్న అంశాలతో కూడిన అర్జీలు వచ్చాయని, వీటిలో ప్రధానంగా టిట్కో ఇళ్లకు డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయలేదనే అర్జీతో పాటు భూ వివాదాలు, పెన్షన్లు, సుదీర్ఘకాలంగా షాపులో ఉంటూ ఖాళీ చేయాలని కోరితే ఇబ్బంది పెడుతున్న ఓ అర్జీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జాబు చేసే ఆనంద్ కుమార్ రైతు బజార్ వ్యాపారి వద్ద కూరగాయలు కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులు గోల్మాల్ చేసే అంశంపై ఒక అర్జీ, ఇలా మొత్తం 10 విభిన్న సమస్యలపై అర్జీలు స్వీకరించి కొన్ని అంశాలపై అధికారులతో మాట్లాడినట్టు తెలిపారు. గమనించాల్సిన అంశంగా చెబుతూ ప్రజల్లో చైతన్యం పెరిగిందని అన్నారు. సమస్య సామాజిక అంశమైనా వ్యక్తిగత సమస్య అయినా కూటమి ప్రభుత్వంలో సమస్యకు పరిష్కారం లభిస్తున్న నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచన ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే అని అన్నారు. ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, విశాఖ మంత్రి లోకేష్కు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, ప్రధాన కార్యదర్శి వసంత అశోక్ వర్ధన్, జొన్నాదుల మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు నలిపోయి నాగేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కుదరవల్లి శ్రీనివాసరావు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్లో ఈరోజు విభిన్నమైనటువంటి అంశాలు మా దృష్టికి వచ్చినాయి. ఒకటి, టిట్కో ఇళ్ళకి డబ్బు కట్టిన రిజిస్ట్రేషన్ చేయలేదని, అదేవిధంగా కొన్ని పెన్షన్స్, భర్త చనిపోయినాయి, అట్లాగే ముఖ్యంగా కొన్ని భూ వివాదాలు, తర్వాత కొన్ని డ్రైన్స్ కట్టలేదని చెప్పి ఇలా రకరకాలుగా దాదాపు ఈరోజు ఒక 10 పిటిషన్స్ వాళ్ళు రావటం జరిగింది. ఈ 10 పిటిషన్స్కి స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగింది. కొన్ని 22A కింద ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో డాక్యుమెంట్ కొనుక్కున్న డాక్యుమెంట్ అయినా కూడా దానికి తొందరలోనే ప్రభుత్వం స్పందించి అవి 22A మీద పరిష్కారం చూపించడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అందుకనే వాళ్ళకు కూడా భయపడుతుందని చెప్పడం జరిగింది. ఎవరైతే పొజిషన్ ఉన్నారో వాళ్ళకే భూమి వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. చిన్న సమస్య, పెద్ద సమస్య అయినా, ఆర్థికపరమైన సమస్య అయినా, లేకపోతే వ్యక్తిగతమైన సమస్య అయినా, సమాజపరమైన సమస్య అయినా అన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వెనకట్లే. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ప్రభుత్వం స్పందించే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజలతో ఉండే ప్రభుత్వం అని చెప్పి గుర్తించడం అనేది మొదలైంది. మేము కూడా ఈ గ్రీవెన్స్ వారానికి ఏం చేస్తాం అంటే ప్రతిసారి కూడా కొత్తగా వాళ్ళ సమస్యలు, కొత్త మనుషులు వస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి లిడ్ క్యాబ్కి సంబంధించి 40 సంవత్సరాల క్రితం షాప్స్ ఇచ్చిన వాళ్ళకి అది రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు, చేయలేదని చెప్పి వాళ్ళు ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇట్లాంటి సమస్యలు ప్రతినిత్యం కూడా ఏదో ఒక సమస్యతో బాధపడే వాళ్ళు ఈ గ్రీవెన్స్ సెల్కి వస్తే సమస్య పరిష్కారం అవుతుందనే ఒక నమ్మకంతో ఈ రోజున ఈ గ్రీవెన్స్ సెల్కి రావటం అనేది చాలా సంతోషం. అదేవిధంగా షాప్స్ ఆక్రమించున్నారు, ఖాళీ చేయమని చెప్పి ఇలాంటివన్నీ కూడా అంటే ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ కూటమి నాయకత్వం పరిష్కరించగలదు అనే భావన వాళ్ళకి రావటం వల్ల ధైర్యంగా, స్వచ్ఛందంగా ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా, ఏ వర్ణమో, పార్టీయా లేకపోతే ఇంకోటి అనేది కాకుండా సమస్య ఉన్న ప్రతి వ్యక్తి ఈ రోజున గ్రీవెన్స్ రావడానికి ప్రయత్నిస్తున్నందుకు సంతోషం. మరి ముఖ్యంగా
ఇలాంటి ఆలోచన వచ్చినందుకు కూటమి నాయకత్వానికి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నా పేరు ఉమామేశ్వరరావు అండి. నేను గత కొంతకాలంగా రైతు బజార్ కూరగాయల షాపు నిర్వహిస్తున్నాను. అయితే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆనంద్ అనే అతను జాబ్ చేస్తున్నాడు. తను వచ్చేసి మా దగ్గర కూరగాయలు రెగ్యులర్గా కొంటా అట్లా ఖాతా ఏర్పరచుకొని గత కొంతకాలంగా బిల్స్ ఆపేశాడు. బిల్స్ ఆపేసి కొన్ని వెండర్గా పెట్టాడు నన్ను ఫస్ట్. ఆ తర్వాత ఒక బిల్లు వచ్చిన తర్వాత నాకు తెలియకుండా వెండర్గా తీసేసి తను బిల్స్ క్లెయిమ్ చేసుకొని తన సొంతానికి వాడేసేసుకొని మాకు ఇదిగో వస్తాయి అదిగో వస్తాయి అని చెప్పేసి కొంతకాలంగా బిల్స్ అన్నీ ఆపేసేసాడు. వాటి మూలంగా మాకు 38,000 రూపాయల దాకా బిల్స్ ఆగిపోయినాయి. మళ్ళీ నా పేరు చెప్పి పక్క షాప్లో కూడా కూరగాయలు తీసుకొని, అంటే కొన్ని రకాలు నా దగ్గర దొరకని రకాలు తను కూరగాయలు తీసుకొని వాళ్ళ దగ్గర కూడా 30,000 రూపాయలు బిల్ చేసి, అది కూడా నేను ఇవ్వాలి అన్నట్టుగా నా అకౌంట్లో పడతాయి వాళ్ళకి ఇస్తాను అన్నట్టుగా తను నమ్మబలికిచ్చి మొత్తం 68,000 దాకా మాకు బిల్స్ ఆపేశాడు. తను ఇప్పుడు ప్రజెంట్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. గుంటూరు ఏటి అగ్రహారం ఎస్టీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. అదే సారి కంప్లైంట్ చేద్దామని చెప్పేసి ఈ విషయమే మేము వచ్చాను. రత్నడైస్ రైతు బజార్, గాంధీ పార్క్ రైతు బజార్. ప్రజా అవసరాలు తీర్చే ప్రజల బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ అని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో విలువైన సేవలకు నిలవైన ఎస్బీఐ సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని బ్యాంకు ఖాతాలుగా మార్చాలని తెనాలి ప్రాంతీయ కార్యాలయ అధికారి బివి జగదీష్ ఖాతాదారులకు, పట్టణ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీడియా ముఖంగా తెలిపారు. స్థానిక ప్రిన్సెస్ హోటల్ కాంప్లెక్స్ లో గల ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్ మాట్లాడారు. సుదీర్ఘ కాలంగా దేశ ప్రజలకు భారతీయ స్టేట్ బ్యాంక్ సుపరిచితమైన ఎంతో మందికి బ్యాంకు ఖాతా తెరవడంలో కూడా పూర్తి అవగాహన లేని పరిస్థితి గతంలో ఉండేదన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయన్నారు. సైబర్ నేరాల కారణంగా ఖాతాదారులకు నష్టం లేకుండా ఖాతా నగదుకు సైతం ఇన్సూరెన్స్ సౌలభ్యం ఉందన్నారు. విద్యార్థి దశ నుండి ఎస్బీఐ సేవల్ని పొందే విధంగా సులభతరమైన నగదుతో అకౌంట్లు ప్రారంభించుకోవడం ద్వారా బ్యాంకు సేవల వినియోగంతో జీవన ప్రయాణం మొదలవుతుందని, గతానికి ప్రస్తుతానికి ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషించారు. సీనియర్ సిటిజన్స్ తమ కుటుంబంలోని చిన్నారుల పేరిట వారి భవిష్యత్ ప్రయోజనాలకు నెలవారీ చెల్లించే ప్రీమియం డిపాజిట్ చేసేవారు. అనుకోని కారణంగా మృత్యువాత పడితే నెలవారీ ప్రీమియం బ్యాంకు చెల్లించి నిర్దేశిత సమయానికి వారి పెద్దల పేరిట డిపాజిట్ దారుకు ఇవ్వడం జరుగుతుందన్నారు. చిరు వ్యాపారులకు ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఇచ్చే రుణాలు చిరు వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటున్నాయని, పట్టణ పరిసర ప్రాంత ప్రజలు బ్యాంకు, ఎస్బీఐ ఆర్థికపరమైన సేవలు వినియోగించుకోవాలని ఖాతాదారులకు, ప్రజలకు న్యూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో మణికంఠ, ప్రేమ్ కుమార్, రమణారెడ్డి, బ్యాంక్ మార్కెటింగ్ కన్సల్టెంట్ లక్కరాజు, సాయి పాల్గొన్నారు. మా కస్టమర్స్ కి అండ్ ఆల్ ద వ్యూవర్స్ కి స్టేట్ బ్యాంక్ తరఫు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మా స్టేట్ బ్యాంక్ తెనాలి రీజియన్లో సక్సెస్ అవ్వాలి అంటే మీరందరూ మా కస్టమర్స్ అయ్యి మా సేవలు పొందాలి. దట్ ఈస్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ రిక్వైర్డ్. వరల్డ్ లెవెల్లో చూస్తే బెస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ ది అవార్డు కూడా పొందింది 2025ది. అరౌండ్ ద వరల్డ్లోనే బెస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ది. ఆ డిజిటల్ బ్యాంకింగ్ సంబంధానికి చూసుకుంటే యోనో 2.0 అన్నది కొత్త డిజిటల్ యాప్ స్టార్ట్ అయింది. అది 15th December అండ్ ఎవ్రీ వన్కి అది కెన్ యూజ్ దట్ ఫెసిలిటీ. ఇట్ ఈజ్ మల్టీ ఛానల్, అంటే మీరు మొబైల్ మీద చూసుకోవచ్చు, ట్యాబ్ మీద చూసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద తీసుకోవచ్చు. అంటే ఏ ఛానల్ అయినా మీకు ఇట్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఈస్ బ్యాంక్ అట్ యువర్ హౌస్. ఆ రకంగా ఫెసిలిటీ ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి. ఇన్సూరెన్స్ అంటే జనరల్ ఇన్సూరెన్స్. ఇప్పుడు 1000 రూపాయలు కడితే 20 లక్షలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, 2000 కడితే 40 లక్షలు, 3000 కడితే 60 లక్షలు కూడా ఉంది. అది కూడా కొత్తగా లాంచ్ అయింది. ఇన్ ద సేమ్ వే సీనియర్ సిటిజన్కి ఆల్ఫా అన్నది హెల్త్ ఇన్సూరెన్స్, అది కూడా ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కొంతమందికి ఇన్సూరెన్స్ రాదు అండ్ వర్తించదు. బట్ హియర్ దిస్ ఫెసిలిటీ ఈజ్ గివెన్ బై స్టేట్ బ్యాంక్ త్రూ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఆల్ఫా ఇన్సూరెన్స్ ఉంది. డిపాజిట్స్ ఆర్ ద ప్రైమ్ అండ్ లోన్స్ ఆర్ నెక్స్ట్. సో దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ బ్యాంకింగ్. ధనుర్మాస వ్రతాలు ప్రారంభమై శరణాగతి గోష్ఠి వరకు వచ్చామని, అమ్మకు శరణాగతి చేయడం ద్వారా అభిష్టాలు నెరవేరుతాయి. అష్టాక్షరి జీయర్ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు.
స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి విఎస్ఆర్ కళాశాలకు వెళ్లు కాల్వకట్ట మార్గంలో శరణాగతి గోష్ఠి ప్రాంగణంలో నిర్వహిస్తున్న ధనుర్మాస వ్రత మహోత్సవాలు శుక్రవారంకు 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి పర్యవేక్షణలో సామూహిక లక్ష్మీనారాయణ వ్రత పూజలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ విశేష కార్యక్రమంలో విజయవాడకు చెందిన అష్టాక్షరి జిఎస్ స్వామి పాల్గొన్నారు. శరణాగతి గోష్ఠి సభ్యులు పూర్ణ కుంభ స్వాగతంతో అష్టాక్షరి జిఎస్ స్వామికి స్వాగతం పలికారు. గోద రంగనాథుల ఉత్సవాల్లో భాగంగా వేణుతాళోత్సవం, ఆధ్యాత్మిక సేవలో స్వాములు భక్తులు పాల్గొన్నారు. అష్టాక్షరి జిఎస్ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. ధనుర్మాస ఉత్సవాల్లో అమ్మ సన్నిధానంలో శరణాగతి చేయడం ప్రయోజనకరమన్నారు. గురుముఖంగా పఠనం చేసే మంత్రానికి అనుశక్తికి మించిన శక్తి ఉంటుందన్నారు. వేదాలకు మనకు సప్తకోటి మంత్రాల్ని అనుగ్రహింపజేస్తాయన్నారు. మంత్రబలం ఆవశ్యకతను భక్తులకు వివరించారు. శరణాగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి మాట్లాడారు. ధనుర్మాస ఉత్సవాలు 16 రోజులు పూర్తి చేసుకున్నామని ఈ నెల 14 వరకు నిర్వహించే కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని కార్యక్రమాలు తిలకించే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని శరణాగతి గోష్ఠి సభ్యులు పర్యవేక్షించారు. సస్యశ్యామలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది, భోగ్యమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది అని విశ్వ శాంతి కోసం చేస్తూ ఉండేటువంటి అద్భుతమైనటువంటి వ్రతం ధనుర్మాస వ్రతం. ఈ వ్రతం తాత్కాలికమైనటువంటి వ్రతం కాదు, యావదాత్మ భావి సంబంధము చేయవలసినటువంటి వ్రతం ఇది. ఒకనాడు చేసి వదిలేసేటువంటిది కాదు. అందులో ప్రస్తుతం ప్రపంచంలో ఉండేటువంటి స్థితిని మనం ఒక్కసారి గమనిస్తే మన వంతు మన ప్రయత్నం చేయాలి ప్రపంచ శాంతి కోసం. దేశాల మధ్య వైషమ్యం, వ్యక్తుల మధ్య వైషమ్యం, రాష్ట్రాల మధ్య వైషమ్యం, మొత్తం మానవ మనుగడంతా అశాంతితో కొనసాగుతూ ఉన్నటువంటి తరుణం ఇది. ఈ ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరం ఒక సమిధ కావాలి. భగవద్బంధులారా, మన శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో జరిగేటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఈరోజు 18వ రోజు. గోదాదేవి లక్ష్మీదేవి నిద్రలేపింది. ఆ సందర్భంగా ఈరోజు సామూహికమైన లక్ష్మీ పూజ కార్యక్రమం. అష్టాక్షరి జిఎస్ స్వామి వారు వేంచేసి మనందరికీ అమ్మవారి వైభవాన్ని వివరించారు. మనం ఇంకా మనకి 12 రోజుల పాటు సాగేటువంటి ఈ కార్యక్రమంలో అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ తప్పకుండా రండి. 7వ తారీఖు జరిగేటువంటి శోభాయాత్రలో సాయంకాలం జరిగే శోభ అందరూ పాల్గొనండి. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఈ 12 రోజుల్లో. తప్పకుండా ప్రతిరోజు విచ్చేసి ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొందవలసిన భావిస్తూ జై శ్రీమన్నారాయణ. ఈరోజు సామూహిక లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం జరిగింది. ఎంతోమంది భక్తులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారులు రబీలో అనుసరించాల్సిన విధి విధానాలపై వ్యవసాయ శాఖ ఏడీఏ విజయబాబు ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ పరిధిలోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొల్లిపర, తెనాలి, దుగ్గ్యాల మండల పరిధిలోని వ్యవసాయ శాఖ సిబ్బందికి డివిజన్ లెవెల్ కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాన్ని ఏడీఏ విజయబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఏడీఏ విజయబాబు మీడియాతో మాట్లాడుతూ అవగాహన సదస్సు ప్రాధాన్యత వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు, వివిధ మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా మనకి రబీకి సంబంధించిన ఈ పంటలో ముఖ్యంగా కొన్ని చేంజెస్ అనేవి జరిగినవి. రైతు కూడా స్వచ్ఛందంగా వారికి సంబంధించిన సర్వే నెంబరు ఇనీషియల్ స్టేజ్లోనే, ఇంతకుముందు ఏంటంటే సోషల్ ఆడిట్ అయ్యేదాకా మన లిస్టు అనేది మనం ఇవ్వలేకపోయేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఫార్మర్ కూడా ఒక యాప్లో వారు సొంతగా కూడా ఈ క్రాప్ అనేది నమోదు చేసుకోవచ్చు. ఆ క్రాప్ వాళ్ళు నమోదు చేసుకున్న తర్వాత విఏఓ అథెంటికేషన్ చేస్తారు. విఆర్ఓ అథెంటికేషన్ చేసిన తర్వాత అప్రూవల్, ఏఓ ఏడీఏ అప్రూవల్ తర్వాత అవి ఎంఆర్ఓ గారి అప్రూవల్ అయిన తర్వాత జేడీ గారికి వెళ్ళడం జరుగుతుంది. ఈ రకంగా ఈ క్రాప్కి సంబంధించి పలు చేంజెస్ అంటే పలు మార్పులు అనేది తీసుకురావడం జరిగింది. అట్లాగే సస్యరక్షణ పరంగా మనకి మినుము మీద, మొక్కజొన్న మీద, ముఖ్యంగా మొక్కజొన్న చూసుకున్నట్టయితే కత్తెర పురుగు మీద గుర్తించడం, దానికి సంబంధించిన నివారణ చర్యలు ఎలా చేపట్టాలి అనే దాని మీద, అలాగే మినుము, పెసరకి, అపరాలు సంబంధించి సస్యరక్షణ చర్యలు వివరించడం, అలాగే రబీకి సంబంధించిన పొలం బడి గ్యాప్ బడికి సంబంధించి రైతుల్లో ఎటువంటి మార్పులు తీసుకురావాలనే అంశాల మీద, ఇలాగా వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు అంశాల మీద మేము ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే యూరియాకి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా
మన ఆర్ఎస్కేల ద్వారా అయితేనేమి, సొసైటీస్ ద్వారా అయితేనేమి ఇప్పటికే సబ్ డివిజన్లో ఆర్ఎస్కే పరిధిలో 2 times నుంచి 3 times మనము తెప్పించడం జరిగింది యూరియాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చే రేక్స్ పొజిషన్ బట్టి కూడా ఆర్ఎస్కే పరిధిలోను, సొసైటీ పరిధిలోను అందిస్తున్నాము. అవసరాన్ని మించి, రికమెండేషన్ మించి రైతు సోదరులు ఎవరు కూడా యూరియాను వాడొద్దని చెప్పి తెలియజేస్తున్నాము. అట్లాగే అవసరమైతే కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి సబ్ డివిజన్లో ఈ యొక్క యూరియా మీద ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీ ద్వారా మేము నోటీస్ చేసి అవి వెంటనే ఎక్కడైతే అందని వాటికి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే, గ్రీవెన్సెస్ ఉంటే వాటిని రెక్టిఫై చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. జన్మనిచ్చి జీవితాన్నిచ్చిన తల్లిదండ్రుల్ని వారి అవసాన దశలో కంటికి రెప్పలా చూసుకోవాలని, కాలం చేశాక వారి ఆశయాలకు అనుగుణంగా సేవ కార్యక్రమాలు చేయడం ఈ తరం అలవర్చుకోవాలని చిరు వ్యాపారిగా జీవనం సాగించే కటకంశెట్టి ఏడుకొండలు తన ఆలోచనల్ని మీడియాతో పంచుకున్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాల వద్ద టిఫిన్ బండి ద్వారా జీవనం సాగించే కటకంశెట్టి ఏడుకొండలు గత 20 సంవత్సరాలుగా తన తల్లిదండ్రుల పేరిట వారిని స్మరించుకుంటూ హాస్పిటల్లోని పేద వర్గాలకు, అన్నార్థులకు సేవలు అందించే ఏడుకొండలు శుక్రవారం తన తల్లిదండ్రులైన చిన్నవీరయ్య, అణసూర్యమ్మల పేరిట స్థానిక జేఎంజే కళాశాల అనుబంధమైన స్వదార్ శక్తి సదన్లోని అభాగ్య మహిళలు, చిన్నారులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఏడుకొండలు నాగలక్ష్మి దంపతుల సమక్షంలో నిర్వహించిన అన్నదాన సేవ ఆవశ్యకత గురించి తల్లిదండ్రుల పట్ల బిడ్డలకు ఉండాల్సిన బాధ్యత ఎంతో ప్రాధాన్యత అంశమని అన్నారు. తన తండ్రి తనకు నేర్పిన సేవా భావంతోనే ప్రతి ఏటా వారిని స్మరించుకుంటూ అన్నార్థులకు సేవను కొనసాగిస్తున్నట్టు తెలిపారు. స్వధార్లో ఆశ్రయం పొందుతున్న వారికి ఇక నుండి ప్రతి నెలలో ఒకరోజు ఉదయం అల్పాహారం తన టిఫిన్ బండి వద్ద నుండి పంపిస్తామని శక్తి సదన్ నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గోపికృష్ణ, అనంతశెట్టి, నిరంజన్ కుమార్, అనురాధ, నంద, కావ్యాంజలి తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. కటకంశెట్టి వీరయ్య గారి జ్ఞాపకార్థం 23వ వర్ధంతి సందర్భంగా మా జేఎంజే శక్తి సదన్లో ఈరోజు భోజనాలు సమర్పించారండి వాళ్ళ కుటుంబ సభ్యులు. వారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు వర్ధంతి 23వ వర్ధంతి కటకంశెట్టి చిన్న వీరయ్య గారు అంగళకూతురు గ్రామం మాది. అంగళకూతురు చిన్న రైతు కుటుంబంలో పుట్టాడు మా నాన్నగారు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నానంటే ప్రతి 23వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కానీ, బట్టలు కానీ, ఏదో ఒక 100 మందికి అన్నదాన కార్యక్రమం కానీ, బట్టలు కానీ అలా చేస్తానే ఉన్నా ఆపకుండా, ఇంత మటుకు చేయి ఆపకుండా. ఎందుకు చేస్తున్నామంటే మా నాన్నగారు ఆకలి అని వస్తే ఎవరన్నా ఇంటికి అడుక్కునేవాడు, అన్నం పెట్టి పంపించేవాడు. అదే అలవాటు మాకు వచ్చింది. మేము మా నాన్న జ్ఞాపకార్థంగా 23 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రతి పిల్లలు అమ్మ నాన్నకు మర్చిపోకుండా ఇలా చేయాలనే ఆలోచనలో నేను అది తీసుకున్న ఆ మాటలో నడుస్తున్నాను. అయితే నా ఒక్కడోళ్ళ కాదు, నా వెనకాల మా భార్య ఇది కృషి ఉంది కాబట్టి ఆమె ఎప్పుడైనా అయ్యా 1 సంవత్సరం మానుకున్నామంటే అలా వద్దయ్యా, మనం మామయ్యకి ఎప్పుడు 10 సంవత్సరం మనం ఉన్నంతకాలం చేయాలి అని నా పిల్లలు కానీ నా భార్య కానీ చెప్పింది. అయితే ప్రతి పిల్లలు కానీ, భార్య కానీ, ఆ కొడుకులు కానీ ఇలాగే అనుకో, ఎందుకంటే కోట్లు సంపాదిస్తున్నారు ఇలా అందరూ సమాజంలో. అయితే అందరూ ఇలా అమ్మా నాన్న రాగానే, ముసలి ఒక 60-70 సంవత్సరాలు రాగానే తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చేనా అక్కడ పెడుతున్నారు. ఎందుకంటే ఇంట్లో భార్య మాటకి ఎదురు చెప్పలేని భర్తలు చాలా మంది ఉన్నారు ఇలా. అంటే అందరు ఉన్నారని అలా ఉన్నారు. అందుకని మనం ఎలా చేస్తామో మన పిల్లలు రేపు పొద్దున అలా చేస్తారు. ఇవాళ మనం అనాథాశ్రమంలో అమ్మ నాన్న పెట్టామనుకో, రేపు మనల్ని కూడా అలా పెడతారు. అందుకని సమాజం అలా చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రీవెన్స్ సెల్ జిల్లా కార్యదర్శిగా నియమితులైన మహమ్మద్ అజ్మల్ హుస్సేన్ జిల్లా స్థాయి పదవి తనకు లభించడం పట్ల తోడ్పాటునిచ్చిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నబత్తిని శివకుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి తమ అభిమానాన్ని చాటుకుని కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామవాసి మహమ్మద్ అజ్మల్ హుస్సేన్ జిల్లా గ్రీవెన్స్ కన్వీనర్ గా నియమించడం పట్ల మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టణ గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం అజ్మల్ హుస్సేన్ ను తమ అభిమానులతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా అజ్మల్ హుస్సేన్ మీడియాతో మాట్లాడారు. తనకు లభించిన పదవి ద్వారా పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మండల పార్టీ అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు మాట్లాడారు. పార్టీ కోసం పాటుపడిన సామాన్య కార్యకర్తను సైతం పదవులు కల్పించడం పార్టీ అధినేత విధానమన్నారు. ఈ కార్యక్రమంలో పినపాటి అనిల్ కుమార్, కాల్చెట్టి ఫణికుమార్, వీరమల్లి కార్తికేయ, కాల్చెట్టి సుబ్బారావు, మల్లవర బాబీ, షేక్ జిలానీ, షేక్ ఖాజావలి, ప్రసాదం, సురేష్, అలీనగర్ భాష, షేక్ గౌస్, తులాబందుల కోటేశ్వరరావు, దుబాయ్ బాబు, అక్కిశెట్టి కిరణ్ కుమార్, గోల్డ్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. నేను మొహమ్మద్ అజ్మల్ హుస్సేన్, వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా గ్రీవెన్స్ సెక్రటరీగా నన్ను ఎంపిక చేసిన
గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్నాపత్తి శివకుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు సహకరించిన తెనాలి నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు. తెనాలి నియోజకవర్గంలోనే ఇప్పటికే చూసాం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే సామాన్య కార్యకర్తలాగా పార్టీ కోసం కష్టపడి కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా గుర్తించి జిల్లా గ్రీవెన్స్ సెక్రటరీగా మన కొలకలూరు గ్రామానికి సంబంధించి కూడా అజ్మల్లా గారిని నియమించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మా మండల కమిటీలు వేసేటప్పుడు కూడా ప్రతి గ్రామానికి సంబంధించి అన్ని గ్రామాలకు కూడా వీళ్ళందరూ మన మైనార్టీ మిత్రమండలి కూడా అందరూ ప్రతి గ్రామంలోకి వచ్చి ప్రతి గ్రామంలో మైనార్టీ సోదరులను కానీ పార్టీ కోఆర్డినేషన్ చేసుకునే దాంట్లో ముఖ్య పోషించడం జరిగింది. భూమికి సంబంధించిన సేవలన్నీ సరళీకృతం అయ్యాయని భావితరాల వారు భూ సమస్యతో ఇబ్బందులు ఉండరాదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాజముద్రతో నూతనంగా ప్రచురించిన రీసర్వే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం దోనపూడి గ్రామంలో శుక్రవారం జరిగింది. దోనపూడి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలుత రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన రెవెన్యూ దసరాల ప్రదర్శనశాలను మంత్రి సత్యప్రసాద్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబులు కలిసి పరిశీలించారు. రైతు పట్టాదారు పాస్ పుస్తకాల భూముల వివరాన్ని ఆన్లైన్ లో పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి సత్యప్రసాద్ మాట్లాడారు. రైతులంతా సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, రాష్ట్రంలో 17,500 రెవెన్యూ గ్రామాలు ఏపీలో ఉండగా క్షేత్రస్థాయిలో భూ వివాదాలు అధికంగా ఉన్నాయన్నారు. భూ సమస్యలు, గొడవలు పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భావితరాల ప్రజలు భూ సమస్యలతో ఇబ్బందులు పడకుండా ఉండడానికి, పేద ప్రజలు క్షేమంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారన్నారు. రాష్ట్రంలో పారదర్శకతతో పాలన సాగుతుందని వివరించారు. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లను వారి భూమికి అనుసంధానిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు మాట్లాడారు. రాజముద్రతో రీసర్వే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం సంతోషదాయకమని అన్నారు. భూమిపై తరతరాల వారసత్వ హక్కు ప్రజలకు ఉంటుందని, అలాంటి అనుబంధం ఉన్న భూ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అలాంటి భూ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుందన్నారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదని, రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదురు చూస్తున్న భూ సమస్యలకు ఇప్పుడు పరిష్కారం దొరుకుతుందన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడారు. రీసర్వేతో భూ సమస్యలన్నీ సంపూర్ణంగా పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ భావన, రేపల్ల ఆర్డీఓ రామలక్ష్మి, వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, వంగ సాంబ్రెడ్డి, సొసైటీ అధ్యక్షులు వెనుకల్ల మహేష్, గుత్తికొండ జ్ఞాన భగవాన్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆశ, కుళ్ళు, కుతంత్రం కారణంగా పేద ప్రజలకు ఎన్నో తప్పిదాలు జరిగినా కూడా వారికి మంచి జరిగే విధంగా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఎందుకంటే ఈ రీసర్వే చేసేటప్పుడు దీంట్లో లోపాలు చాలా కనపడి వారి అనువాయులు బాగుపడే విధంగా ఒక టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన చేసి దాంట్లో ఇలా ఇబ్బంది వస్తాయి కూడా దాన్ని మళ్ళా రెక్టిఫై చేసేది కూడా వాళ్ళ జైల్మేట్ లేదా వాళ్ళ క్లాస్మేట్ అయ్యే విధంగా ఈ యాక్ట్ తీసుకొచ్చి మన మీద రుద్దబోయారు గత పాలకులు. అంతేకాకుండా ఏదైతే మీకు అనువంశంగానో లేదా కష్టార్జితంతో మీరు కొనుక్కున్నటువంటి పాస్బుక్లని ఏదో వారు ఫ్రీగా ఇచ్చినట్టుగా వారి ఫోటోలు వేసుకుంటాం. మీకు ప్రేమ ఉంటే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఇచ్చారో వారి ఫోటో పెట్టుకుంటారు, లేకపోతే మీకు ఇష్ట దైవం ఫోటో పెట్టుకుంటారు. కానీ వాళ్ళ ఫోటో పెట్టుకుని మన ఆస్తి పత్రాల మీద పెట్టుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా పేద ప్రజలకు న్యాయం చేయాలి, ముఖ్యంగా రైతులు బాగుండాలి అని చెప్పే లక్ష్యంతో అహర్నిశలు గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడుతూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆర్థికంగా ప్రతి పేదవాడు స్థిరపడాలి, రైతు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఇంటికి మహిళ ఆర్థికంగా బాగుంటే కుటుంబం బాగుంటుందనే లక్ష్యంతో ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు. గ్రామాలు బాగుండాలి, అభివృద్ధి చెందాలి, తప్పకుండా గ్రామాలు బాగుంటే భవిష్యత్తు బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. భావి తరాలు బాగుండాలంటే ఉపాధి కల్పన ఉండాలి, ఉపాధి కల్పించాలంటే పెట్టుబడులు రావాలని చెప్పేసి కష్టపడుతున్నటువంటి లోకేష్ గారు. కేంద్రంలో ఎలాంటి స్కీమ్ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది కాబట్టి, గత పరిపాలకుల మూలంగా 30 సంవత్సరాలకు వెళ్ళిపోయింది కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి అండగా ఉండాలని చెప్పేసి మోడీ గారు
అందరూ కూడా కలిసి కూటమిగా ఏర్పడి కేవలం మనందరికీ మంచి భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాదాపుగా 21 లక్ష పాస్బుక్ల్లో మళ్ళా 2 లక్షల మిస్టేక్స్ కనపడ్డాయి. మాకు 2 లక్షల పైన అన్ని కూడా రిజాల్వ్ చేశాం. ఈ రోజు కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఎందుకంటే ఈ ప్రక్రియలో ఎక్కడో చిన్న చిన్న తప్పులు జరుగుంటాయి. తప్పకుండా ప్రతి ఒక్క పాస్బుక్ని రెక్టిఫై చేసి అవసరమైతే ఆ విలేజ్ మళ్ళా రీసర్వే ఖర్చు కనుకాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటారు, రైతు అనేవాళ్ళు ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేస్తూ పనిచేస్తాను. అందుకనే ఇది సుపరిపాలన అని చెప్పేసి మేము అందరం అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఎంత ఖర్చు అయినా కూడా అవసరమైతే మళ్ళా ఆ గ్రామంలో రీసర్వే చేసి రైతుకి హ్యాపీగా ఉండే విధంగా ఏదైతే వాస్తవమైనటువంటి రైతు హ్యాపీ అంటే నాదో పక్కవడితో రాసిమో, ఏదైతే వాస్తవంగా అతనికి హక్కుదారు పత్రం ప్రకారంగా ఉంటుందో, ఏదైతే వేబ్ ల్యాండ్ ఉంటుందో దాని ప్రకారంగా వారికి కావాల్సిన భూమి వారికి అందించే బాధ్యత రెవెన్యూ వ్యవస్థ తీసుకుంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు ఆ రోజే ఆలోచన చేసి ఎవరైతే రైతాంగాన్ని రైతన్నని ఇబ్బంది పెట్టే ఎవరైతే కర్ణం సిస్టమ్ ఉండిందో ఆ రోజు ఫస్ట్ డే రాగానే ఆ కర్ణం సిస్టమ్ని తీసేశారు. ఎందుకంటే రైతన్నని ఎవరు ఇబ్బంది పెట్టకూడదు అని తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అటువంటి పెద్ద నాయకుడు ఎన్టీ రామారావు గారికి మనం అందరం ఒకసారి మళ్ళీ నమస్కారం తెలుపుకోవాలి. మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఏంటంటే ప్రజలు ఎక్కడ కూడా మోసపోకూడదు, అధికారులు ప్రతి క్షణము ప్రజల కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి, అన్ని ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఎవరు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని ఆయన ఉద్దేశం. మిత్రులారా, ఈ మధ్యన నేను చూశాను, గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పట్టాదారు పాస్బుక్లు ఇచ్చారు. ఆ పట్టాదారు పాస్బుక్లు చూస్తూ ఉంటే మనకి రజాకార ప్రభుత్వం గుర్తొచ్చినప్పుడు ఈ మధ్య కాలంలో చూసాం. మన మంచి ప్రభుత్వం రాకముందు పట్టాదారు పుస్తకాల్లో ఎన్ని తప్పులు ఉన్నాయో, పట్టాదారు పుస్తకాల్లో వాళ్ళ బొమ్మలు వేసుకుని వాళ్ళే రాజులాగా బిహేవ్ చేశారు. మీకు ఒకటే ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. పోయినసారి ఈ కంప్యూటరైజ్డ్ అని పేరుతోని గత ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక సింగిల్ టచ్తోని కంప్యూటర్లో మార్చేసి పేర్లు మార్చేసి ఈ రైతు భూమి వేరే వాళ్ళకి చేసేయడం అనేది చేశారు. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు రీసర్వే జరిగినటువంటి గ్రామాల్లో ఈరోజే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మంత్రివర్యులు మొదలుపెట్టబోతా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహా మొదలుపెట్టి ఈ పాస్ పుస్తకాల పంపిణీ జరిగిద్దని నేను భావిస్తా ఉన్నా. ఇది ఎప్పటి నుంచో రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు, దానిలో ఉన్నటువంటి మంచి, దానివల్ల కలిగే ఉపయోగాలు, భవిష్యత్తులో మీ తరతరాలకి ఇది ఏ విధంగా సింపుల్గా ఎవరికి ఇబ్బందులు లేకుండా, వివాదాలు లేకుండా, గొడవలు లేకుండా మీ తర్వాత తరాలు కూడా ఏ విధంగా ముందుకెళ్ళొచ్చో ఇంతకుముందే జాయింట్ కలెక్టర్ గారు, సిసిఎల్ఏ గారు చెప్పారు. కలెక్టర్ గారు, ఎంపీ గారు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ చెక్ చేశారు ఈ సిస్టమ్ ఎలా పనిచేసింది, ఎలా ఉందనేది. ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ప్రజల్లోకి, రైతాంగానికి అందుబాటులోకి పాస్ బుక్స్ తీసుకొచ్చారు. ఈ పాస్ బుక్స్ మీద ఎవరి ఫోటోలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదో, మంత్రివర్యులు సత్యప్రసాద్ గారిదో ఇక్కడ ముద్రించాల, రాజముద్ర, ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఈ పాస్ పుస్తకాలు అందించబోతా ఉన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఇదే రీసర్వే చేసి వ్యవస్థనంతా కూడా భ్రష్టు పట్టించిందని చెప్పాలి. రెవెన్యూ వ్యవస్థలో అనేక గందరగోళాలకు కారణమైంది. భూ వివాదాలు ఎప్పటికప్పుడుగా పెరిగిపోయి తన్నుకొని గొడవలు అయ్యి కేసులు పెట్టుకొని లేనిపోయిన ఇబ్బందులు పడే పరిస్థితి రాష్ట్రంలో కల్పించారు. ప్రజల ఆస్తి కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో స్థానిక నాయకుల దగ్గర నుంచి పెద్దల దాకా ఏ విధంగా కబ్జా చేయాలో ప్రయత్నాలు జరిగింది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. దాని మీద చాలా ఆందోళన చెందారు ప్రజలందరూ కూడా. దాని మీద ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కరించే ప్రక్రియ కూడా వాళ్ళే తీసుకున్నారు. అంటే భవిష్యత్తులో ఎవడ భూమి కావాలన్నా, ఎవడ ఆస్తి కావాలన్నా కాజేయడానికి అవకాశం ఉండే విధంగా చట్టాలను తయారు చేసుకున్నారు. ఈ రీసర్వే జరిగిన గ్రామాల్లో అనేక గొడవలు, వారి పొలం వీళ్ళ పొలంలో, వీళ్ళ పొలం వాళ్ళ పొలంలో, ప్రభుత్వ పొలం ప్రైవేటు పొలంలో, ప్రైవేటు ఆస్తులు ప్రభుత్వ పరంగా
ఇష్టం వచ్చినట్టు చేశారు. వాటన్నిటిని సరిచేయడానికి, వాళ్ళు చేసిన పనికిమాలిన తప్పులన్నీ సరిచేయడానికి ఇలా రెవెన్యూ మంత్రి గారు కానీ రెవెన్యూ యంత్రాంగం అనేక కష్టాలు పడి సంవత్సరాల కాలంలో అవన్నీ కూడా మరి మదింపు చేసుకొని అన్నీ కూడా గాడిలో తీసుకొచ్చి ఈరోజు ఏ వివాదాలకు తావు లేకుండా ఇలా పాస్బుక్స్ తయారు చేసి పంపిణీ చేయబోతా ఉన్నాం. ఎన్నో ప్రజలకి, రైతులకి రోజువారీగా పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా, చనిపోయిన తర్వాత పెన్షన్ కూడా రావాలంటే ప్రతి స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక భాగస్వామ్యం. వారు ఎంత చక్కగా పనిచేస్తారు అంత మంచి పేరు ప్రభుత్వానికి, ప్రజలకి మంచి జీవితం కల్పించే ఒక డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ ఈరోజు బాపట్ల జిల్లాలో స్వతహా రాష్ట్ర మంత్రివర్యులు మరియు స్వతహా శ్రీశైలం గారు ఇద్దరు కూడా బాపట్లకి రావడం చాలా ఒక స్పెషల్ రేర్ ఈవెంట్ అని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దీన్ని 2-3 రోజుల క్రితమే ఆ పట్టదార్ పాస్బుక్ ఒక డీటెయిల్స్ మనం వెబ్లాండ్ లో చెక్ చేసుకొని తర్వాతనే ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది, అంటే కూడా పాటించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారు. PGRS బాగా చేయాలనేది, అక్కడ ఉన్నటువంటి పిటిషన్స్ కంప్లీట్ చేయాలనేది జిల్లాలో కూడా మేము ఈ ఇష్యూని టేకప్ చేశాం. రెవెన్యూ క్లినిక్ల గురించి సంపూర్ణమైన తరబేతి శిబిరాలు కంప్లీట్ అయినాయి. రాబోయే సోమవారం నుంచి ఇవి ఉంటాయి. కొన్ని ఇనాములు ఉన్నటువంటి భూములు ఉన్నాయి, చుక్కల భూములు ఉన్నాయి. అలాంటి భూముల్ని, అలాంటి గ్రామాలని మనం టేకప్ చేసుకుని రీసర్వే ద్వారా సంపూర్ణమైన పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఖరగ్పూర్ ఐఐటిలో ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థికి విద్యా అవసరాల నిమిత్తం తెనాలి పట్టణానికి చెందిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఆర్థిక సహాయం అందజేసి తమ సౌహృదయం చాటుకున్నారు. సివిల్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న తెనాలి మండలం నేలపాడు గ్రామానికి చెందిన మట్లపూడి బంటి అనే విద్యార్థికి 3వ సంవత్సరం సెకండ్ సెమిస్టర్ ఫీజుకు సంబంధించి 52,000 నగదును మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సహాయం అందజేయడం జరిగింది. సంస్థ సభ్యులు సి సాంబశివరావు, ఆలపాటి వెంకటరామయ్య, బి నాగిరెడ్డి, టి అమర్నాథ్, సాదిక్ కౌశల్, ఎంపీ శంకర్రావులు మొత్తం 52,000 సమకూర్చగా ఫీజును ఆన్లైన్ ద్వారా ఖరగ్పూర్ ఐఐటికి చెల్లించారు. విద్యార్థి యొక్క అకాడమిక్ రికార్డు బాగుండటం, కుటుంబం పేదరికంలో ఉండటంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సహకారం అందజేసినట్లు సంస్థ న్యాయ శాఖ చైర్మన్ కొలసాని రామచంద్ర తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు, సెక్రటరీ పి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ డి సోమశాస్త్రి, ట్రెజరర్ ఎస్వి శర్మ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వెంపటి సత్యనారాయణ, కావూరు నాగేశ్వరరావు, పి మల్లికార్జునరావు, పి శివరాజకుమారి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఖరగ్పూర్ ఐఐటిలో ఐఐటి మెయిన్స్ ద్వారా సీట్ తెచ్చుకుని 3వ సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్లో 3వ సంవత్సరం చదువుతున్న తెనాలి మల్లిపాడుకు చెందిన మట్లపూడి బంటి అనే స్టూడెంట్కి తను ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్లో 3rd ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్నాడు. ఆ సెమిస్టర్కి అవసరమైన 52,000 రూపాయల ఫీజుని మానవతా తరపున వివిధ దాతలు దానం చేయటం ద్వారా సమర్పించడం జరుగుతుంది. మన వెంకటరామ గారి రెఫరెన్స్తో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కూడా తనకి ఇంతవరకు థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వరకు కూడా మంచి అకాడమిక్ ట్రాక్ రికార్డు ఉంది ఆ పిల్లాడికి. ఆ ఉద్దేశంతో అతన్ని సపోర్ట్ చేయటం మంచిదని ఉద్దేశంతో మానవతా పెద్దలు నిర్ణయించడం, దానికి తగ్గట్టు అందరూ కూడా ఆ ఫండ్ రైజ్ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ ఫండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మానవతా తెనాలి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి మెరిట్ స్టూడెంట్స్ని సమాజంలో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తను డెఫినెట్గా నేను అకాడమిక్ ట్రాక్ చూశాను, తను డెఫినెట్గా ఖరగ్పూర్ ఐఐటి నుంచి ప్లేస్ అవుతాడు, మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ పిల్లాడు సంపాదించాలని కూడా మానవత దీవిస్తుంది తన్ని. నూతన సంవత్సరం సందర్భంగా మానవతా సభ్యులందరికీ అలానే తెనాలి ప్రజలందరికీ కూడా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నా పేరు బంటి, ఐఐటి ఖరగ్పూర్లో 3rd ఇయర్ చదువుతున్నాను, తెనాలిలో ఉంటాను. మానవతా స్వచ్ఛంద సంస్థ నాకు కఠిన సిచ్యువేషన్స్లో నాకు సహాయం చేసినందుకు థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఇంకొక 1 ఇయర్లో నాకు జాబ్ ప్లేస్మెంట్స్ జరగబోతున్నాయి. దాంట్లో నేను జాబ్ సంపాదించుకొని ఇట్లాంటివి ఇంకా చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. శివ ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వార దర్శన సేవలను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ ఈవో హరిప్రసాద్ పేర్కొన్నారు.
తెనాలి రామలింగేశ్వరపేటలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం అమ్మవారిని విశేషంగా చూతఫలంతో విశేష అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ ఆలయంలో నిర్వహించిన పూజా విధుల విశిష్టతను వివరించారు. అర్చక స్వామి మాట్లాడుతూ శనివారం తెల్లవారుజామున 5 గంటలకు శివముక్కోటి ఉత్తర ద్వార దర్శన సేవలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు నెలవారీ పౌర్ణానికి జరిగే ఉత్సవంలో భాగంగా ఈ రోజున అమ్మవార్లకు అయ్యవార్లకు నిమ్మకాయలతో విశేషాలంకరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం నందు పుచ్చ శైలజ గారి భక్త బృందంచే ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పట్టణంలో ఉన్న భక్తులు అందరూ పాల్గొని ఘనంగా నిర్వహించి ఉన్నారు. రేపు ముక్కోటి అంటే శివ ముక్కోటి సందర్భంగా ఆరుద్రోత్సవం అని అంటారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం నుంచి స్వామివార్లకి అమ్మవార్లకి తీర్థ ప్రసాదంతో ఘనంగా నిర్వహించడం, అయ్యవార్లకి అమ్మవార్లకి ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమం ఉంటుంది. తదుపరి సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివార్లు అమ్మవారు కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. మరియు తదుపరి 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రముఖ వ్యాఖ్యాత అయినటువంటి నోరి నారాయణమూర్తి గారిచే శివవైభవం కార్యక్రమం 6 రోజులు ఘనంగా జరుగుతుంది. ఆ కార్యక్రమం ప్రతిరోజు 6 నుంచి 8 గంటల వరకు జరుగును. ఈ కార్యక్రమంలో కూడా అందరు భక్తులు పాల్గొనవలసిందిగా మనవి. 3/1/2026 ఆరుద్రోత్సవం అని చెప్పేసి దీన్ని శివముక్కోటిగా ప్రతీతి చెందుతుంది. స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయబడుతుంది. ఉత్సవమూర్తుల్ని ఉత్తర ద్వారంలో వేంచేపు చేసి అలంకారం చేసి స్వామివారి తెల్లవారుజామున 5:30 గంటలకు స్వామివారిని వేంచేపు చేసి తదుపరి హారతి కార్యక్రమం పూజా కార్యక్రమాలు అన్నీ చేసి అందరికీ కూడా ఉత్తర ద్వారం నుంచి శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని కలిగజేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇవాళ జరిగే ఈ పౌర్ణమాసి కార్యక్రమంలోనూ మరియు రేపు పొద్దున జరుగు ఆరుద్రోత్సవ కార్యక్రమంలోనూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే రేపటి రోజు సాయంకాలం దీపోత్సవ కార్యక్రమం, ఎందుకంటే ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి దేవాలయంలో రేపు సాయంకాలం పూట అంతా దేవాలయం అంతటా కూడా దీపారాధన చేసి దీపకాంతిలో స్వామివారిని దర్శించుకునే భాగ్యాన్ని కలగజేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా పై జరుగు ఈ కార్యక్రమాల్లో వేలాదిగా పాల్గొని స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. రౌడీ షీటర్లు తమ నేర ప్రవృత్తి జీవితానికి స్వస్తి పలికి సాధారణ జీవితం కలపాలనే లక్ష్యంతో తెనాలి 3 టౌన్ లిమిట్స్లో రౌడీ షీటర్లను తెనాలి 3 టౌన్ సిఐఎస్ సాంబశివరావు ఆధ్వర్యంలో తెనాలి మండల తహసీల్దార్ మండల మేజిస్ట్రేట్ కేవీ గోపాలకృష్ణ ముందు శుక్రవారం హాజరుపరిచారు. శుక్రవారం సాయంత్రం 3 టౌన్ లిమిట్స్లోని 30 మంది రౌడీ షీటర్లను తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో మండల మేజిస్ట్రేట్ కేవీ గోపాలకృష్ణ ముందు బైండ్ అవుట్ చేశారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో మరెక్కడ శాస్త్రబద్ధంగా ప్రతిష్ఠించిన శ్రీ వారాహిమాత ఆలయం లేదని ఎంతో మహిమాన్విత ఆలయంగా మన కుంచవరంలో వారాహిమాత ఆలయం శాస్త్ర సమ్మతంగా ఏర్పాటు చేసుకోవడం, నిత్య విశేష పూజలు నిర్వహించుకోవడం శుభ పరిణామమని పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి భక్తులను ఉద్దేశించి అన్నారు. కొల్లిపురం మండలం కుంచవరం గ్రామంలో పోస్టు స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలోని శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆంగ్ల నూతన సంవత్సర కార్యక్రమంలో విశేష అభిషేక పూజలు స్వామీజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు తన్నీరు శ్రీనివాసబాబు, నాగమల్లేశ్వరి దంపతులు, గ్రామంలోని మహిళలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. అమ్మదయ్య అనుగ్రహం ఉంటే సర్వ సంపదలు సమకూరుతాయని శ్రీ వారాహి మాతను నమ్మి కొలిచేందుకు వీలుగా శాస్త్ర సమ్మతమైన ఆలయ ప్రాంతం ఉండడం గొప్ప అంశమని, శ్రీ వారాహి మాత ఆశీస్సులు ఈ నూతన సంవత్సరంలో అందరికీ లభించాలని అనుగ్రహ భాషణ చేశారు. పూజా కార్యక్రమంలో కళ్యాణం శ్రీనివాసబాబు, టీవీఎస్ లక్ష్మ, యోగా కన్వీనర్ ముద్దాబత్తిన రమణయ్య తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణం కొరకు విశేషమైన అర్చనాది కైంకర్యాలు ఈరోజు తెల్లవారుజాము నుండి సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు విశేషమైన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. మనకి శ్రీ వారాహి అమ్మవారి దేవాలయ పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైన శ్రీమాన్ తన్నీర్ శ్రీనివాస్ బాబు గారు, శ్రీమతి మల్లేశ్వరి గారి యొక్క సంకల్పంతో విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. వారికి కూడా భగవంతుడు విశేషమైన అనుగ్రహాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదింపజేయాలని మేము పరదేవత పాదాల యందు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఈ దేవాలయం ఎంతో చక్కటి అభివృద్ధిలోకి వస్తుంది. భక్తులకు కూడా వచ్చిన వారికి అమ్మవారు కొంగు బంగారుగా ఉన్నారు.
భక్తుల యొక్క సంకల్పాలు కూడా ఇక్కడికి వచ్చిన వారికి నెరవేరుతున్నాయని చెప్పని వారందరూ కూడా తెలియపరుస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమైన వారాహి ఆలయం ఇదే. అవకాశం ఉన్న వారందరూ చక్కగా వారాహి అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారిని అర్చించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. మంగళగిరి రూరల్ మండలంలోని చిన్నకాకాని రెవెన్యూ పరిధిలోని వక్స్ భూముల్ని పారిశ్రామిక కారిడార్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సేకరించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమణి అప్పారావు మాట్లాడారు. మంగళగిరి రూరల్ మండలం చిన్నకాకాని రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 201A నుండి 204D వరకు 71 ఎకరాల 57 సెంట్ల వక్స్ భూమిని గత 70 సంవత్సరాలుగా సుమారు 100 మంది పేద రైతులు సాగు చేసుకుంటున్నారు. వీరికి నష్టం జరిగే విధంగా ముస్లిం ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని పారిశ్రామిక కారిడార్ పేరుతో సేకరించడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం సరైనది కాదని తెలిపారు. అలాగే ముస్లిం సమాజ అభివృద్ధికి సంస్థల అభివృద్ధి కోసం కేటాయించబడ్డ భూముల్ని పారిశ్రామిక కారిడార్ పేరుతో పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం సరికాదని తెలిపారు. గత 70 సంవత్సరాలుగా ఈ భూమిలో పేద రైతులు అనేక కష్టాలు ఓర్చి సొంత ఖర్చులతోటి బోర్లు వేసుకుని సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని పంటలు పండిస్తున్నారని, ఆ భూములు ప్రభుత్వం కనుక సమీకరించాలనుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో అనేక మంది పేద ముస్లిం ప్రజలు ఇల్లులే కల్లాడుతున్నారని, వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలి తప్ప పారిశ్రామికవేత్తలకు కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మంగళగిరి రూరల్ మండల కార్యదర్శి ఉద్దంటి దుర్గారావు, నాయకులు గండికోట బాబు వరప్రసాద్, కాజా శివశంకర్రావు, తెనాలి మండల రూరల్ కార్యదర్శి ములకా శివసాంబరెడ్డి, దుగ్రాల మండల కార్యదర్శి జెట్టి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజల దేవులనే సిద్ధాంతాన్ని నమ్మిన స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో తల్లిదండ్రుల్ని స్మరించుకుని పేద పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని అమర్తలూరు మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమర్తలూరు మండలం మోపరు గ్రామంలో ఉన్న ఏఆర్సీ హాస్టల్లోని విద్యార్థుల శ్రేయస్సు కోరి అమృతలూరు మండల పరిధిలోని ఎలవరు గ్రామానికి చెందిన ఓలెటి సాంబయ్య సామ్రాజ్యం వర్ధంతి పురస్కరించుకుని కుమారుడు ఓలెటి శివాజీ ఆర్థిక సహకారంతో విద్యార్థులకు పౌష్టికాహారం హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజుకు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా మనమంతా ఆర్భాటంగా ఎన్నో దుబారా ఖర్చులు చేస్తుంటాం, వాటి వల్ల ఉపయోగం లేదు. ఆ ఖర్చులు ఇటువంటి వసతి గృహాల్లోని విద్యార్థులకు చేతను అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గరికపాటి దేశీయ, ఎడాలి రాంబాబు, మోదుకూరు సత్యనారాయణ, తుమ్మల రాజేష్, ఓలెటి వెంకటేశ్వరరావు, నడికోటి గోపి, మోదుకూరు చిన్న సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మరి చాలా మంచి రోజు. మరి మనం అందరం కూడా 31 వస్తుందంటే ఆర్భాటంగా 1వ తారీఖు మరి చాలా ఖర్చుకు పెడుతుంటాం. కానీ సోదరుడు శివాజీ అది కాకుండా వాళ్ళ తల్లి గారి 5వ వర్ధంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమం పేద పిల్లలు మీ అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంలో మరి మేము చేసే మాతో పాటు మా మిత్ర బృందంలో సభ్యుడు శివాజీ గారు వాళ్ళ తల్లి గారి పేరు మీద ఇవ్వడం చాలా సంతోషకరం. మరి మీరు ఈ చదువుకుని నేను మొన్న కూడా ఎప్పుడు చెబుతూనే ఉంటాను. మరి అందరూ కూడా దీన్ని చూసి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పెద్దల పేర ఏదో ఒకటి మనం ఏదో ఆర్భాటాలు ఆగిపోకుండా ఇట్లాంటి పేద పిల్లలకి ఇస్తే బాగుంటుంది. తద్వారా ఈ సమాజం కూడా బాగుంటుంది. ఈ సమాజంలో మరి ఈ సంవత్సరం మొదటగా మరి ఈ కార్యక్రమానికి మరి ఇచ్చిన శివాజీ గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఐటీఐలో 2 ఏళ్ల కోర్సును పూర్తి చేసి పాలిటెక్నిక్ డిప్లొమాలో 2వ సంవత్సరం నేరుగా ప్రవేశం పొందేందుకు ఈ నెల 5వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు తెనాల్లోని ఐటీఐ కళాశాల నందు బ్రిడ్జ్ కోర్సు నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ రావి చిన్న వెంకటేశ్వరరావు ఒక ప్రకటన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 4వ తేదీలోపు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో తెనాలి ఐటీఐ కళాశాలను సంప్రదించాలని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంక్ సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్. ధనుర్మాసంలో అమ్మని శరణాగతి చేయడం ప్రయోజనకరం. శరణాగతి గోష్ఠి వ్రత పూజల్లో అనుగ్రహ భాషణ చేసిన అష్టాక్షరి జీఎస్ స్వామి. విభిన్నమైన సమస్యలు ప్రజా దర్బార్ దృష్టికి వచ్చాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.